హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. స్పైసీ అండ్ క్రిస్పీ సర్వపిండి రెసిపీ, రైస్ ఫ్లోర్తో పాన్ కేక్ సర్వపిండి రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్లేట్లోకి ఇంచు అల్లం, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర 1 స్పూన్, వలిచిన వెల్లుల్లి రెబ్బలు 5-6, కొద్దిగా కరివేపాకు తీసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 2 బౌళ్ళ వరిపిండిని తీసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని 1 గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 4 స్పూన్లు, 2 స్పూన్లు పల్లీలు కచ్చాపచ్చాగా దంచుకుని అవి వేసుకోవాలి. 2 స్పూన్లు తెల్ల నువ్వులు, తగినంత సాల్ట్, పసుపు, మీ టేస్ట్కి తగినంతగా కారం వేసుకుని ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా పిండిని కలుపుకుని ఒక ఆనియన్స్ సన్నటి తరుగు కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక ముద్దను తీసుకుని ముందుగా పాన్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు దాంట్లో వేసుకుని ఇలాగా మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా చేసుకోవాలి, లేదంటే కాలుతుంది. ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పాన్ కేక్ అంతటికి మధ్యలో హోల్స్ పెట్టుకుని హోల్స్ లోపల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ చుట్టూరా కూడా వేసుకుని సిమ్లో కాల్చుకోవాలి. చూడండి, కొద్ది సమయం అయ్యేసరికి కలర్ మారింది. ఈ పాన్ కేక్ పూర్తిగా సపరేట్ అయింది కూడా. ఏమాత్రం అట్ల పుల్ల లాంటిది యూజ్ చేయకుండానే చాలా సింపుల్గా పాన్ నుండి సపరేట్ అయింది. ఇలా చుట్టూరా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. చూసారా, చాలా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా ఒకసారి ప్రెస్ చేస్తే రెండో వైపు కూడా మరొక 2-3 నిమిషాలు అలా కాల్చుకోవాలి. మరొక సర్వపిండి రెసిపీని కూడా వేసుకుని చుట్టూరా స్ప్రెడ్ చేసుకుంటూ సేమ్ ముందు వేసిన దానిలాగే వేసుకుని మధ్యలో హోల్స్ పెట్టుకుని మళ్ళీ ఆయిల్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా మీకు కావాల్సినన్ని ఒకటి తర్వాత ఒకటిగా వేసుకోవచ్చు. ఈ పాన్ కేక్ కూడా రెడీ అయిపోయింది. నేను ఐరన్ పాన్లో వేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా త్వరగా కూడా కుక్ అవుతుంది. దీన్ని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. చాలా టేస్టీగా ఉండే సర్వపిండి రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఉద్దరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.